పాఠశాలలకు మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. అభివృద్ధి పనులను మండల విద్యాశాఖ అధికారి రవినాయక్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు కార్యక్రమంలో మా మండలానికి 25 పాఠశాలలకి ఈ సౌకర్యాలను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చక్కటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని మా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కానీ మా పాఠశాల కమిటీ చైర్మన్లు అలాగే గ్రామ భాగస్వామ్యంతో దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి వనరులు కానివ్వండి, ఇలాంటి సౌకర్యాలన్నీ కలిగించేటువంటి భాగ్యంలో ఒక మండలానికి అధికారిగా ఉండడం నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. గతంలో పాఠశాల అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే లేడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకానికి నిధులు భారీగా మంజూరు చేయడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన అనేది అద్భుతమైన నిర్ణయమంటున్నారు విద్యాశాఖ అధికారులు. దాదాపు 40 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ మా పాఠశాల గతంలో చాలా అంటే బండలు కానీ పాఠశాల వసతులు కానీ తాగునీరు కానీ సరిగా ఉండేవి కావు. ఈ 8 సంవత్సరాల్లో నేను చూసింది ఏమంటే ఇక్కడ నుంచి పోయేలోప ఈ పాఠశాలకి ఏమైనా చేయాలి అని అనుకుంటూ ఈ గత 8 సంవత్సరాల్లో కూడా చాలా విషయాల్లో కూడా మెరుగుపరిచినాము. కానీ ఇంత అద్భుతంగా మెరుగుపడడానికి కారణం కేవలం మన సీఎం జగన్మోహన్ సార్ గారు. జగనన్న మా పాఠశాల రూపురేఖలను మార్చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, స్కూల్లో కరెంట్, కంప్యూటర్లు, ఫర్నిచర్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా యూనిఫామ్లు, షూ ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. బాగా చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మా స్కూల్ పేరు ఎంబీబీ స్కూల్. అప్పుడు మా స్కూల్ ఉండేది చాలా పాతగా ఉన్నాయి. అసలు ఈ బండలు కూడా కూలిపోయి అంత లోపల ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే గ్రానైట్ బండలు వేపించి అంతా మా జగనన్న అంతా నీట్గా చేపించినాడు. మేము కూర్చునే కానీ పైన ఫ్లోరింగ్ అంతా పోయినా స్లాబ్ వేపించినాడు. టాయిలెట్స్ అప్పుడు కూడా లేవు, ఇప్పుడు టాయిలెట్స్ కొత్తవన్నీ కట్టించినాడు. 1వ తరగతి నుంచి ఉన్నత విద్యలు పూర్తి చేసేంత వరకు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడ ఎలాంటి లోపాలున్నా వాటిని పరిష్కరిస్తూ విడతల వారీగా పథకాలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకుంటూ తద్వారా వారి పిల్లల చదువులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.